నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. మానవ సేవే మాధవ సేవ అనే మహోన్నత సిద్ధాంతాన్ని ఆచరణలో పెడుతూ సమాజంలో సేవాభావానికి నూతన నిర్వచనమిస్తోంది వేదాగ్ని చారిటబుల్ ట్రస్ట్. కష్టాల్లో ఉన్న ప్రజల వద్దకు నేరుగా చేరుకుని సహాయం అందిస్తున్న ఈ సంస్థ తాజాగా పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. వేదాగ్ని ఫౌండర్ శ్రీ మంజు శ్రీనివాస్ గారి మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, గర్భిణీలకు మరియు ఇతర బలహీన వర్గాల వారికి ఉదయం అల్పాహారం పంపిణీ చేశారు. చికిత్స కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రోగులను ట్రస్ట్ సభ్యులు స్వయంగా పరామర్శించారు. కనీస ఆహారం అందించడం ద్వారా వారి భారాన్ని కొంతైనా తగ్గించే ప్రయత్నం చేశారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రోగులకు, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, వేదాగ్ని సంస్థ కేవలం ఒకరోజు కార్యక్రమాలకే పరిమితం కాకుండా విద్య, వైద్యం, ఆహారం, అత్యవసర సమయాల్లో నిరంతరం సేవలు అందిస్తోందని తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాలకు సైతం ఈ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. పేదరికంతో బాధపడుతున్న కుటుంబాలకు సహాయం చేయడంతో పాటు భవిష్యత్తులో వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో వేదాగ్ని ట్రస్ట్ తరపున గుడ్ల అంక శ్రీనివాసరెడ్డి, పంజ ఆదిరెడ్డి, కొమరం శాంతిరాజు, పోలేపల్లి లక్ష్మి తదితరులు చురుగ్గా పాల్గొని రోగులకు సేవలు అందించారు.